హాయ్ గాయ్స్! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరు మన ఛానల్‌కి ఫస్ట్ టైమ్ వచ్చినా, ఈ వీడియో ఫస్ట్ టైమ్ చూస్తున్నా కూడా, మన ఛానల్‌లో ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి. అవన్నీ ఒకసారి చూడండి. మీకు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా డేస్ తర్వాత ఆల్మోస్ట్ ఒక 2 మంత్స్ తర్వాత వెయిట్ చేస్తున్న డే అయితే వచ్చేసిందనమాట. ఇవాళ డేట్ వచ్చేసి జులై 20, 2026 అనమాట. నేను ఈరోజు తిరుపతికి ట్రావెల్ చేస్తున్నాను. నా ట్రైన్ వచ్చేసి నైట్ ఉందనమాట. వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌లో ఎళ్తున్నాను. అండ్ దిస్ ట్రిప్ ఈస్ వెరీ, వెరీ స్పెషల్ అనమాట. ఎందుకనంటే నేను ఫస్ట్ టైమ్ శ్రీవారి సేవకెళ్తున్నాను. అండ్ ఇంకో విషయం ఏంటంటే, ఇదే నా ఫస్ట్ టైమ్ ఇట్లా ఫ్యామిలీ ఎవ్వరు లేకుండా, ఫ్రెండ్స్ ఎవరు లేకుండా ట్రైన్‌లో ట్రావెల్ చేయడం అనమాట. ఎందుకనంటే నేను ఇప్పటివరకు ఎప్పుడు ఇలా ట్రైన్‌లో సోలోగా ట్రావెల్ చేయలేదు. దిస్ ఈస్ ఎ కైండ్ ఆఫ్ సోలో ట్రిప్ బట్ కాదు. ఎందుకంటే ట్రావెలింగ్ వరకే ఇది సోలో అనమాట. అక్కడికెళ్ళాక నాకు నా ఫ్రెండ్ జాయిన్ అవుతుందనమాట. అండ్ సో, నైట్ మళ్ళీ కలుద్దాం రైల్వే స్టేషన్‌లో. యాక్చువల్లీ ఇందాకే 2 వీడియోస్ షెడ్యూల్ చేసి పెట్టాననమాట. ఒకటి విజయవాడ వ్లాగ్, ఇంకోటి తిరుమల ప్యాకింగ్ అని చెప్పేసి శ్రీవారి సేవ కోసం. సో, అవి 2 షెడ్యూల్ చేసి పెట్టాను. అండ్ ఇఫ్ ఇన్ కేస్ మీరు ఆ వ్లాగ్స్ ఆల్రెడీ వచ్చుంటాయి కాబట్టి, ఆ వ్లాగ్స్ కనుక చూడకపోతే అవి కూడా డెఫినెట్‌లీ చూసేయండనమాట. యాక్చువల్లీ ప్యాకింగ్ వీడియో వరకు చేశాను. బట్ అస్సలైన ప్యాకింగ్ అస్సలవ్వలేదు. ఇంకా 10% ఆఫ్ ది ప్యాకింగ్ అలానే ఉండిపోయింది. అండ్ ఇవన్నీ కంప్లీట్ చేసుకోవాలనమాట త్వరగా. ఇంకా టైం లేదు. ఒక 4 అవర్స్ టైం ఉంది మనకి ఇంకా ట్రైన్‌కి. సో, అండ్ డైరెక్ట్‌గా రైల్వే స్టేషన్‌లో కలుద్దాం. బట్ డైరెక్ట్‌గా తిరుపతి స్టేషన్ రీచ్ అయ్యాక వీడియో రికార్డ్ చేస్తున్నా. ఎందుకంటే దీని వెనకాల పెద్ద స్టోరీ అయ్యుండే. అదేంటో కాదు, నైట్ ట్రైన్ ఎక్కుదామని రైల్వే స్టేషన్‌కొచ్చాను. బట్ తర్వాత తెలిసింది నేను మొబైల్ ఇంట్లోనే పెట్టినా అని. సో, వెళ్లి ఫాస్ట్‌గా తెచ్చేసుకున్నా. అంత ఆగంలో ఇంకేడ వ్లాగ్ చేస్తా చెప్పండి? ఏమైనా చెప్తావా మన బ్లాగ్ లో? ఏం చెప్పేది? వెల్కమ్ టు తిరుపతి. వెల్కమ్ టు తిరుపతి తిరుమల అనమాట. నేను ఏమని ఇంట్రడ్యూస్ చేయను, షీఈస్ మై ఇంటర్ ఫ్రెండ్ అనమాట. ఇంటర్ నుంచి ఫ్రెండ్ అనమాట. శ్రేయశ్రావణి అని ఇంట్రడ్యూస్ చేయాలా, శ్రేయా అని ఇంట్రడ్యూస్ చేయాలా? కావ్యాస్ ఫ్రెండ్ శ్రేయశ్రావణి. హాయ్. అసలు ఫస్ట్ అలిపిరి మెట్లెక్కుదామని ప్లాన్‌లో లేకుండే. బట్ ఎందుకో నాకు మళ్ళీ అవకాశం దొరకదేమో అని చెప్పేసి అలిపిరి మెట్లెక్కేసాను. నాతో పాటు లగేజ్ ఉండే గదా! ఆ లగేజ్ అయితే నేను అలిపిరి దగ్గరే బ్యాగేజ్ కౌంటర్స్ ఉంటాయన్నమాట. సో, అక్కడైతే ఇచ్చేసాను. డైరెక్ట్‌గా మనకు కొండపైన తీసుకోవచ్చు. లాస్ట్ ఇయర్ కూడా 2025లో అలిపిరి మెట్లెక్కాను. బట్ అప్పటికి, ఇప్పటికి చాలా డిఫరెన్స్ వచ్చింది నాలో. మేజర్ డిఫరెన్స్ వచ్చేసి నేనప్పుడు చాలా బ్రేక్స్ తీసుకుంటుండే. ఒక 50, 100 స్టెప్స్‌కే కూర్చుంటుండే. బట్ ఈసారి కొంచెం స్ట్రాంగ్‌గా అనిపించింది. అందుకే కొంచెం ఎక్కువ బ్రేక్స్ తీసుకోలేదు. ఈసారైతే ఎక్కువ అలిపిరి స్టెప్స్ దగ్గర ఏం బ్లాగ్ చేయలేదు. ఆల్రెడీ లాస్ట్ టైమ్ చేశాను. అది ఇక్కడ ఐ బటన్స్‌లో పెడతాను. మీరు కావాలంటే చెక్ చేయండి. ఈసారి ఇంకా స్పెషల్, ఎందుకంటే శ్రీవారి సేవకెళ్తున్నాను కదా! చాలా మంది నన్నడిగారు, సేమ్ డే శ్రీవారి సేవ రిపోర్టింగ్ ఉన్నప్పుడు అలిపిరి మెట్ల నుంచి వెళ్తే రీచ్ అవుతామా? లేదా బస్‌లో నుంచి వెళ్తే రీచ్ అవుతామా అనేసి. ఒకవేళ మీరు ఎర్లీ మార్నింగ్ అయితే తిరుపతి రీచ్ అయినట్లయితే అది డెఫినెట్‌లీ పాసిబుల్ అవుతుంది. ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ అలిపిరి స్టెప్స్ ఎక్కడం స్టార్ట్ చేశారనుకోండి, ఒక 6 అవర్స్‌లో కొండపైకి రీచ్ అయిపోతారు. ఎక్కువ బ్రేక్స్ తీసుకున్నా కూడా 7 అవర్స్‌లో వెళ్ళిపోతారు. రిపోర్టింగ్ టైమ్ 12 పీఎం కాబట్టి అంతలోపు రీచ్ అయ్యేలాగా చూసుకోండి. ఒక 1 అవర్ అటు ఇటు అయినా వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. బస్‌లో అయితే తిరుపతి నుంచి తిరుమలకి 1 అవర్ టైం పడుతుంది. సో, ఈజీగా వెళ్ళిపోవచ్చు. శ్రీవారి మెట్ల మార్గం నుంచి అయితే ఒక 2, 3 అవర్స్ టైం పడుతుందని చెప్పారు. ఇంకో క్వెషన్ నన్ను చాలా మంది అడిగింది ఏంటంటే, సేమ్ డే రిపోర్ట్ చేయాలా? బిఫోర్ డే రిపోర్ట్ చేయాలా? ఎలా చేయాలని? మనము శ్రీవారి సేవ బుక్ చేసుకున్నప్పుడు మనకు సేవా రిసిప్ట్‌లో అయితే రిపోర్టింగ్ టైం మెన్షన్ చేస్తారు. సో, అలా సేమ్ డే రిపోర్ట్ చేసినా సరిపోతుంది. లేదు మీరు 1 డే బిఫోరే తిరుమలకి రీచ్ అవుతున్నా కూడా వాళ్ళు అది కూడా యాక్సెప్ట్ చేస్తున్నారు. 1 డే బిఫోర్ అయితే వాళ్ళు 6 పీఎం నుంచి రిపోర్టింగ్ తీసుకుంటున్నారు. ఐడీ కార్డ్ అయితే మనకు రిపోర్ట్ చేసిన వెంటనే రాదన్నమాట. కొద్దిసేపు టైం పడుతుంది. అండ్ అలానే లాకర్ అండ్ బెడ్ విషయానికొస్తే ఒకవేళ అవైలబుల్‌గా ఉంటేనే వాళ్ళు ఇస్తున్నారు. బట్ సేవా సదన్‌లో అయితే మనకు స్టే చేయడానికి ఆప్షన్ ఇస్తారు. ఇదైతే బిఫోర్ డే వెళ్ళిన వాళ్ళ కోసం. అకామిడేషన్ గురించి కూడా నన్ను చాలా మంది అడిగారు. అకామిడేషన్ అయితే వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. ఒక పెద్ద హాల్‌లో బంకర్ బెడ్స్ ఉంటాయన్నమాట. అందులో ఏదైనా ఒక బెడ్ అలొకేట్ చేస్తారు. అలానే మనకొక లాకర్ కూడా ఇస్తారు. ఎవ్రీ హాల్‌కి సెపరేట్‌గా చాలా వాష్‌రూమ్స్ ఉంటాయి. అండ్ హాట్ వాటర్ కూడా వస్తాయి. ఫీమేల్స్ అండ్ మేల్స్‌కి అయితే సెపరేట్‌గా ఉంటుంది. అన్నీ చాలా నీట్ అండ్ క్లీన్‌గా మెయింటైన్ చేస్తున్నారు. చాలా మినిమల్‌గా ప్యాక్ చేసుకోండి. క్యాబిన్ బ్యాగ్స్ అయితేనే లాకర్‌లో పడుతున్నాయి. దానికంటే పెద్ద బ్యాగ్స్, మీడియం బ్యాగ్స్, లార్జ్ బ్యాగ్స్ అయితే లాకర్‌లో పట్టవు. ఎవ్రీ హాల్‌లో ఛార్జింగ్ పెట్టుకోవడానికి చాలానే సాకెట్స్ అవైలబుల్‌గా ఉన్నాయి. ముందే నా ఫోన్ చాలా త్వరగా ఛార్జింగ్ అయిపోతుంది. అలాంటిది నాకే పెద్ద ఏం ప్రాబ్లమ్ రాలేదు. లక్కీలీ నాకైతే నా లాకర్ దగ్గరే సాకెట్ ఉంటుండే. ఒకవేళ బట్టలు వాష్ చేసుకోవాలనుకుంటే మనకు టెర్రస్ పైన వాషింగ్ ఏరియా ఉంటుంది. అక్కడే బట్టలు వాష్ చేసుకోవచ్చు. అండ్ ఆరేసుకోవడానికి తీగలు కూడా ఉంటాయి. సరే, ఇప్పుడు వీడియోలోకొద్దాము. కొండపైకి రీచ్ అయ్యాక నేనైతే ఫస్ట్ టెంపుల్ దగ్గరికెళ్ళాను. అలా గోపురం చూసుకున్నాక
నెక్స్ట్ అయితే సేవా సదన్‌కి స్టార్ట్ అయ్యాను. సేవా సదన్ నుంచి అయితే టెంపుల్ మనకు వాకబుల్ డిస్టెన్స్‌లోనే ఉంటుంది. అండ్ అట్లనే వెంగమాంబ కూడా చాలా వాకబుల్ డిస్టెన్స్‌లోనే ఉంటుంది. బై ద వే చెప్పడం మర్చిపోయాను. నా సేవ నెక్స్ట్ డే ఉండిండే అనమాట. నేను తిరుమలకి 1 డే బిఫోరే రీచ్ అయ్యాను. సో, నాకు కూడా రీచ్ అయ్యే వరకు తెలీదు. ముందు డే రిపోర్ట్ చేసుకుంటారో లేదో అనేసి చాలా టెన్షన్ పడ్డాను. బట్ అక్కడికెళ్ళాక అడిగితే ఈవినింగ్ 6 తర్వాత చేసుకుంటామన్నారు. సో, సేవా సదన్ 2లో అయితే రిపోర్టింగ్ చేయమన్నారు. సో, అక్కడికెళ్ళి రిపోర్ట్ చేశాను. రిపోర్ట్ చేయడానికి మనకు కావాల్సిందొచ్చేసి శ్రీవారి సేవ రిసిప్ట్ ఉంటుంది కదా! అది ప్రింట్ ఔట్ తీసుకొనెళ్ళాలి. అండ్ అట్లనే మన ఆధార్ కార్డ్ కూడా తీసుకెళ్ళాలి. రిపోర్ట్ చేశాక మనకైతే రిసిప్ట్ అయితే ఇస్తారనమాట. ఆ రిసిప్ట్ చూపిస్తే మనకు స్కార్ఫ్ ఇంకా ఐడీ కార్డ్‌కి ట్యాగ్ ఉంటుంది కదా! అది ఇస్తారు. ఆ రిసిప్ట్ తీసుకొని సేవా సదన్ 1లో అయితే మనకు ఫీమేల్స్‌కి అకామిడేషన్ ఇస్తున్నారు. సో, అక్కడికెళ్ళాను. ఆ రిసిప్ట్ తీసుకొని వాళ్ళన్నీ నోట్ చేసుకున్నాక నాకైతే ఒక లాకర్ బెడ్ అలొకేట్ చేయడం జరిగింది. ఫస్ట్ అయితే చాలా టెన్షన్ పడ్డాను. అవైలబిలిటీ ఉంటుందో లేదో, బెడ్ అలొకేట్ అవుతుందో లేదో అనేసి. బట్ లక్కీలీ అయింది. ఫస్ట్ టైమ్ శ్రీవారి సేవకి వస్తున్నాను కాబట్టి ముందు నాకెప్పుడు సేవా సదన్ ఎక్కడుంటదో కూడా తెలవదు. బట్ ఇప్పుడు అర్థమైపోయింది ఈజీగానే ఉంటుంది. ఏం లేదు మనకు వెంగమాంబ దగ్గరలోనే ఆపోజిట్‌లో ఇంకో రోడ్ ఉంటుంది. అక్కడే ఉంటుంది. అండ్ అట్లనే వెంగమాంబలో తిందామని వెళ్ళాను. సో, మనకైతే మసాలా వడ, చట్నీ, కర్రీ అండ్ ప్రసాదం అయితే పెట్టారు. తర్వాతకి రైస్, సాంబార్ అవన్నీ కూడా వచ్చాయనుకోండి. నాకైతే యాక్చువల్లీ ఏం చెప్పారంటే రిపోర్ట్ చేశాక 10:00 వచ్చి ఐడీ కార్డ్ తీసుకోమన్నారు. బట్ నిజంగా చెప్తున్నాను. నేను చెప్తే ఏదో ఊరికే చెప్తున్నాను అనుకుంటారేమో. నేను నిజంగా అనుకున్నాను. తిన్న తర్వాత వెంగమాంబలో వస్తే బావుంటుందేమో కదా! మంచిగా అన్నప్రసాదం పెట్టడం మంచి పుణ్యం గదా! అని అనుకున్నా. అండ్ ఇక్కడ తినేసాక నైట్ వెళ్ళి నేను ఐడీ కార్డ్ తీసుకున్నాననమాట. చెక్ చేసుకుంటే అప్పుడు వెంగమాంబలోనే వచ్చిందని తెలిసింది. అండ్ ఇదే తిరుమలలో నా ఫస్ట్ డే కాబట్టి ఆ రోజు కొంచెం ఎందుకో చలిగా అనిపించింది. అందుకే స్వెటర్ ఏసుకొని అలా మాడవీధుల్లో తిరుగుదామని వచ్చిన. నిజంగా చెప్తున్నాను చాలా హ్యాపీగా అండ్ పీస్‌ఫుల్‌గా అనిపించింది ఇట్లా తిరుమలకి రావడం. అండ్ కొద్దిసేపు అట్లనే హయగ్రీవ టెంపుల్ ఉంటుంది గదా! అక్కడ స్టెప్స్ ఉంటాయి. అక్కడే కూర్చొని కొద్దిసేపు ఉండిపోయాననమాట. అసలు నేను అన్నీ మర్చిపోతూనే ఉన్నాను. ఇంకో విషయం ఏంటంటే వెంగమాంబలో నాకు సేవ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 8:00 నుంచి ఆఫ్టర్‌నూన్ 2 వరకు పడిందనమాట. ప్రెజెంట్ ఇప్పుడు శ్రీవారి సేవ చేసే వాళ్ళందరికీ ఖచ్చితంగా 6 అవర్స్ సేవ పడుతుంది. మీరు కావాలంటే కొంచెం ఎక్స్‌ట్రా టైమ్ కూడా చేయొచ్చు. తిరుమల కొండపైనే మనకు చాలా అమ్మవారి టెంపుల్స్ ఉంటాయన్నమాట. అండ్ ఇది ఆషాఢ మాసం కాబట్టి అక్కడ సెలబ్రేషన్స్ కూడా చేస్తున్నారు. నాకస్సలు తెలీదు తిరుమలలో కూడా ఇలా చేస్తారని. ఫస్ట్ టైమ్ చూస్తున్నాను. శ్రీవారి సేవాస్ కూడా చాలా డిఫరెంట్ టైప్స్ ఉంటాయన్నమాట. జనరల్ శ్రీవారి సేవ వచ్చేసి 7 డేస్ ఉంటుంది. అది బోత్ ఫీమేల్ అండ్ మేల్‌కుంటుంది. అట్లనే మనకు పరకామణి సేవ, నవనీత సేవ అని కూడా ఉంటాయి. అండ్ ఆల్సో అలానే తిరుమల కొండపైన సేవలుంటాయి. తిరుపతి కొండ కింద కూడా సేవలుంటాయి. ఇప్పుడు నేను చేసుకుందైతే జనరల్ శ్రీవారి సేవ 7 డేస్ ఉంటుందన్నమాట. ఇది ఎక్కడైనా అలొకేట్ అవ్వచ్చు. నాకు తెలిసిన వాళ్ళు చాలా మంది అంటే తెలిసిన వాళ్ళంటే ఇక్కడే పరిచయం అయ్యారన్నమాట చాలామంది. వాళ్ళందరికీ లడ్డూ కౌంటర్స్‌లో, కృష్ణతేజ సర్కిల్ ఇంకా శిలాతోరణం క్యూ లైన్ దగ్గర అలా అని పడ్డాయి. ఇలా చాలా ప్లేసెస్ ఉంటాయి. దీంట్లో ఎక్కడైనా పడొచ్చు మనకు. ఇంకా అలా నా సేవ నెక్స్ట్ డే నుంచి స్టార్ట్ అవుతుందన్నమాట. మీరు ఆల్రెడీ నా వీడియోస్ ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌లో, యూట్యూబ్ షార్ట్స్‌లో చూసే ఉంటారు కదా! ఇంకా చూడకపోతే చూసేయండి. నా ఇన్‌స్టాగ్రామ్ లింక్ అయితే కింద డిస్క్రిప్షన్‌లో పెడతాను. అందరికి గోవే. నేనైతే ఇంటికొచ్చేసాను. నా శ్రీవారి సేవ కూడా కంప్లీట్ అయిపోయింది. అదంతా మీరు నెక్స్ట్ వీడియోస్‌లో చూస్తుంటారు. అండ్ ఇవాళ డేట్ వచ్చేసి ఆగస్ట్ 13థ్ అనమాట. నేను ఆల్రెడీ ఈ వీడియో అంతా ఎడిట్ చేసి పెట్టుకున్నాను. బట్ ఔట్రో లేదని చెప్పి ఇట్లా కెమెరా ఆన్ చేశాననమాట ఔట్రో ఇద్దామని. బై ది వే ఆషాఢ మాసం కంప్లీట్ అయిపోతుంది కాబట్టి లాస్ట్‌లో పెట్టుకున్నాను నేను గోరింటాకు. ఎందుకంటే అసలు టైం కుదరలేదు. మొత్తం ట్రావెలే ఉండిండే ఈ మంత్ అంతా. సో, లాస్ట్‌లో పెట్టుకున్నా. అండ్ అట్లనే మాక్సిమం నేను ఈ వీడియోలో కొన్ని క్వెషన్స్‌కైతే ఆన్సర్ చేశాననే అనుకుంటున్నాను. ఇందాకనే ఒక కామెంట్ చూసినా వాళ్ళేమడిగారంటే, ఎర్లీ మార్నింగ్ తిరుపతి రీచ్ అవుతున్నాము. మేము మెట్లెక్కే కంటే ముందు ఫ్రెష్ అప్ అవ్వాలనుకుంటున్నాము. ఎక్కడ అవ్వాలని అడిగారు. సో, మీరు ఫ్రీగా ఫ్రెష్ అప్ అవ్వాలనుకుంటే మనకు తిరుపతి కొండ కిందనే శ్రీనివాసం లేదా విష్ణు నివాసం అని ఉంటాయి. అక్కడైతే ఫ్రీగా ఫ్రెష్ అప్ అయిపోవచ్చు. లేదా మీరు రైల్వే స్టేషన్ నుంచి బయటికి రాంగానే, లేకపోతే బస్ స్టాప్‌లో నుంచి బయటికి రాంగానే రోడ్ పైనే మనకు కనిపిస్తాయన్నమాట ఫ్రెష్ అప్ రూమ్స్ అని చెప్పేసి. వాళ్ళు 1 హార్‌కి 200 అలా చార్జ్ చేస్తున్నారనుకుంటా. నేను కూడా అప్పుడు బయటకొచ్చినప్పుడు కనిపించిండే. అప్పుడు చూషినా.
సో, ఫ్రెష్ అప్ అవ్వాలనుకుంటే ఇదైతే ప్రాసెస్ అనమాట. అండ్ ఇంకొక మోస్ట్ రిక్వెస్టెడ్ క్వెషన్ వచ్చేసి హౌ టు అప్లై శ్రీవారి సేవ అని అడుగుతున్నారు. డెఫినెట్‌లీ నేను దానికోసం ఒక డెడికేటెడ్ వీడియో చేస్తానండి. అండ్ మాక్సిమం తొందరగానే పెట్టడానికి ట్రై చేస్తాను. మిమ్మల్ని వెయిట్ చేయించడం కూడా నాకు ఇష్టం లేదు. అండ్ సో, డెఫినెట్‌లీ పెడతాను అది కూడా త్వరలోనే. మీకు ఇంకా ఏమన్నా క్వెషన్స్ ఉన్నా, ఏమన్నా డౌట్స్ ఉన్నా శ్రీవారి సేవ గురించి నాకు కామెంట్స్‌లో అడగండి. నేను డెఫినెట్‌లీ అవన్నీ కలిపి ఒక వీడియోలో పెట్టడానికి ట్రై చేస్తాను. సో, థాట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. మీకు నా కంటెంట్ నచ్చితే లైక్ చేయండి అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో ఇంకా ఇంట్రెస్టింగ్ కంటెంట్‌తో కలుద్దాం. ఓకే. బై బై.